సాక్ష్యం ఏంటంటే మొన్న మా పిల్లకి బాగా గుండెల్లో నొప్పి అర్ధరాత్రి కాడ వచ్చింది. నైటు 12 గంటల నుంచి స్టార్ట్ అయింది. ఇక నిద్ర లేదు మాకు. ఏం ఎటు తీసుకెళ్ళాలా ఏం చేయాలా అర్థం కానీ అయ్యో మంట 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 అని ఒకటే ఏడుపు, నొప్పి నొప్పి పడుతుంది. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో మేము ఉన్నాం. ఆ జామున ఎటు తీసుకెళ్దామన్నా ఏమీ లేదు. ఇంకా అట్నే దేవుడి దయ వల్ల ఇంట్లో వేసి రకం ప్రార్థన చేసుకొని వేసి రకం దాకా వేడి నీళ్ళ కొంచెం వేసి తాపించాడు. దేవుడి దయ అది తాగిన కాసేపు ఒక 10 నిమిషాలకి ఆ నొప్పి సర్దుకొని చల్లబడి ఆంకు కొనుక్కుంది. దేవుడు అదొకటి బిడ్డ పట్ల కార్యం చేశాడు. సుజిత్ అక్కడే గొంతు నొప్పి అంటా వచ్చాడు ఇంటికి. గొంతు నొప్పి అంటా వచ్చేసరికి నేను మామూలు నొప్పే కావాలని చెప్పించి ఇట్లా తోమిస్తాను వాడికి అసలుకి 4-5 రోజుల నుంచి అన్నం అనేదే లోనికి పట్టల, నీళ్ళు కూడా పట్టలేదు. ఇట్లా నేను పొద్దుగూకులు పని చేసి వచ్చేసరికి వాడు తప్పుడు ముసుకేసుకొని పడుకునేవాడు. వాడిని చూసేలాక నాకు అసలుకి నిర్గుండి పడిపోయేది. పిల్లవాడు ఏందా ఇట్లా ఉన్నాడు అని తెల్లారి పొద్దున్నే తేజానికి హాస్పిటల్కి పంపిస్తే క్యాన్సర్లు వాసి చీమి నెత్తురు బాగా పట్టింది, ఇన్ఫెక్షన్ చేరిందని చెప్పాడు. అని చెప్పంలోనే అంతన వాడి చేతికి ఇక్కడ చూదేసాడు. 3 రోజులు రాసిచ్చాడు ఇంగ్లీష్లో, 1 రోజు 5 వేసేసి. అంత సాయంత్రానికి ఇంజక్షన్ చేయంలోనే ఇది పగిలి అంత క్యాప్ చెప్తుంటే చీమి నెత్తురు పడుతుంది. దేవుడు ఆ బిడ్డకి సాయంత్రానికి స్వస్థపరిచాడు. 5 రోజులు సూదులు అవి వాడుకున్నాడు. తక్కువైన తర్వాత కొద్దిగా వేడి నీళ్ళు, అన్నం వేడి నీళ్ళు కొంచెం జావలాగా పోస్తుంటే బాగానే తాగాడు. మొన్న కొంచెం స్వస్థపరిచి బాగా అంతా నింపి బాగానే సర్దుకుంది. లేమంటే కాలేజీకి వెళ్ళాడు. నా బిడ్డలు ఏ జామున నైట్ నా పెద్ద బిడ్డ అయితే ఏ టయాన్ని రేత్రి వాడు ఒంగోలులో బండి ఎక్కేసరికి 11-12 అయ్యిద్ది. దేవుడు నా బిడ్డల పట్ల ఇప్పుడు కూడా ప్రయాణంలోనే ఉండాలి వాళ్ళిద్దరు. వాడు ఏ టయాన్ని వెళ్ళినా కూడా సీటు దొరకలేదన్న మాట లేదు, రిజర్వేషన్కే వెళ్తాడు. మామూలు టికెట్ కొనుక్కున్న రిజర్వేషన్లో సీటు దొరుకుతుంది. దేవుడు అది ఒక కృప. ప్రతి వారం దేవుడు అక్కడ కూడా వాళ్ళ దేవుడి సన్నినే ఎత్తుకులు ఆడుకుంటాడు. చిన్న బిడ్డలు గుంటూరులో అక్కడ సుజీత్ ప్రార్థన ప్రతి వారం దేవుడికి ఆ చర్చికి వెళ్తాడు. తేజ తిరుపతిలో ఉన్నా కూడా తిరుపతి నుంచి ఇక్కడికి 30 రూపాయల ఛార్జీలో ప్రార్థన పడతాడు. నా కుటుంబం దూరాభారం ఉన్న నా భర్తకు కూడా మా ఆరోగ్యం పట్ల చిన్నయ్య కానీ సంవత్సరం అంతా కాచి కాపాడి మేము హాస్పిటల్ కానీ అట్లా ఇట్లా మా ఆరోగ్యాల పట్ల నా బిడ్డల చదువుల పట్ల నేను పనికి వెళ్ళి వచ్చే కాడ కూడా మాకు మంచి ఆరోగ్యాలు ఇచ్చారు. మేము ఆర్థికంగా పొలం వేసి చాలా అవతల్లో ఉన్నా కూడా ప్రతి ఒక్కడు కూడా దేవుడు నన్ను వెనకడిగి ఇవ్వకుండా అప్పుల వాళ్ళకి సముదాయించుకుంటా సమాధానం చెప్పుకుంటా కూడా వాళ్ళు తీర్చుకుంటా వస్తున్నాను. దేవుడు ఇంకా నన్ను ఇంకా నా బిడ్డల చదువుల్లో ఇంకా ముందుకు నడిచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఇంకొక సంవత్సరం అంత తేజ చదువు మీరందరూ ప్రార్థించి నా బిడ్డల కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా దేవుడు నాకు ఎంతో మేలు చేసి నా బిడ్డల చదువుల విషయంలో నేను ప్రార్థన చేసుకునే పొంది నా తండ్రి నన్ను నా చెయ్యి విడిచిపెట్టలేదు, నా బిడ్డలు ముందుకు నడిపిస్తున్నారు. వాళ్ళు కూడా అట్నే దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారు. నా కుటుంబం ఇంకా దేవుడి సన్నిధిలో ఇంకా ఎదగాలని నా చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించింది.